గౌరవనీయులైనటువంటి ఎంఆర్ఓ గారిని మా వీడీ సభ్యులందరం కలవడం జరిగింది. మా చేపులో ప్రధానమైన సమస్య బొందలగడ్డ సమస్య. ఈ బొందలగడ్డ సమస్య 2014-15లో మేము రోడ్డు పోసినాం. ఇది ప్రొసీడింగ్ పేపర్ వారం రోజులు కలెక్టర్ ఆఫీస్లో తిరిగి తీసుకొచ్చినాం. దానికోసం ఈ రోడ్డును కూడా మొత్తం కబ్జా చేసి మక్క పెట్టాడు సారంగ విజయ్ కబ్జా చేసి మక్క పెట్టాడు. ఇప్పుడు అదే మక్కను మా పెద్ద మనుషులు గంగనీళ్ళు మాకు పోషవ గుళ్ళు మొత్తం అటు సైడే ఉంటాయి. ఆ తోవకు కనీసం గంగనీళ్ళు పెడదామంటే ఇప్పుడు తోవలేదు. మాకు ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, గౌరవనీయ సిఐ గారికి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాము, మొన్న ప్రజావాణిలో కూడా ఇచ్చినాము, ఓళ్ళకి ఇచ్చినా ఇప్పటిదాకా రెస్పాండ్ అవుతలేదు. ఇప్పుడన్నా కానీ మేము మొత్తం ఏమైనా ఎవిడెన్స్ తీసుకురామని చెప్పారు. ఎవిడెన్స్ తీసుకెళ్తే గవర్నమెంట్ లీగల్గా 13th ఫైనాన్స్ నుంచి జిల్లా పరిషత్ నిధులతో 5 లక్షలతో రోడ్డు పోసింది ఉన్నది. రోడ్డు పోసింది ఉన్నదంటే అఫీషియల్గా గవర్నమెంట్ రోడ్డు పోసిందంటే అది రోడే కదా. ఆ రోడ్డు కూడా ధ్వంసం చేసి పంట పెట్టాడు. ఇప్పుడు పంట పెట్టి వీడీస్ వాళ్ళు అందరం పోయి తీసేద్దామనే వాళ్ళకి వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ ఓపెన్ చేస్తాడు. 24 గంటలు పనిచేసుకునే కాపోళ్ళు మా కాపోళ్ళు బీసీలు ఓసీల మీద ఎస్సీ అట్రాసిటీ ఓపెన్ చేస్తాడు. మేము 100 అప్లికేషన్లు ఇస్తాడు మీద ఒక్క కేసు కాలేదు. మా వీడీసీ కాపోల మీద బద్దంగంగారెడ్డి అని మన రికల్లాజ రాసుంటోళ్ళు కానీ లాస్ట్కి వస్తే గూన్లో పొట్టిరాజు డ్రైవర్ ఉంటాడు. ఆ డ్రైవర్ మీద కూడా అట్రాసిటీ ఓపెన్ చేశారు. 24 గంటలు పనిచేసుకునే వాళ్ళ మీద, గూన్లోళ్ళ మీద, మేదరోళ్ళ మీద, సాకలోళ్ళ మీద, మా కాపుల మీద, పని చేసుకొని బతికేటోళ్ళ మీద అట్రాసిటీ కేసులు అంటే 24 గంటలు కేసుల పూట కిల్లల పూట తిరగాల. అంత బాధ పెడుతుంది. దయచేసి దీన్ని ఈ ప్రొసీడింగ్ పేపరు ఇవి లీగల్గా ఉన్న పేపర్ కూడా మీ ప్రెస్ క్లబ్కు పంపిస్తాం. ఇది అఫీషియల్గా మీరు చూసి మీకు నచ్చుతూనే రాయురి. మా బాధ మీరని అర్థం చేసుకొని ఇది పెద్ద ఎత్తున కలెక్టర్కు, ఆర్డీఓకు ఒత్తిడి అయ్యే విధంగా మీరు మంచిగా వీలైన త్వరగా ఈ ఆదివారమే గంగ నీళ్ళు పెడుతున్నాము. ఇంత బాధ ఉన్నది. అందరు పన్నీరు సైడ్కొని వచ్చినాం. కులాంకి 5 ఊరు తీరు కాబట్టి వారం 10 రోజులు ఇలా సారు ఏమన్నాడు, రేపు పొద్దున పోలీసులు అందరిని తీసుకొని వచ్చి మేము రోడ్డు క్లియర్ చేస్తాను మాట ఇచ్చిండు. సర్వే అనిగిన తోలుకొని వచ్చి ఇక సర్వే అనిగిన ఇది లాస్ట్ ఈ ఆదివారం దాకా చూస్తాం. మేము కూడా అఫీషియల్గా మా గ్రౌండ్ వరకు మేము చేయాలి చెప్తాం. ఇక వచ్చి వంట వార్పా అచ్చిడ నిరాహార దీక్షణ ఏదో ఒకటి చెప్తాం. ఇక ఏంటంటే అఫీషియల్గా పని చేసే ఆఫీసర్లు ఉన్నారు, పని చేయించుకుందాం అని వచ్చినాం. థ్యాంక్ యూ విలేకరులు.